రియల్ డైనోసార్ స్కెలిటన్ ఇది. హబీబీ డోంట్ కమ్ టు దుబాయ్. బుర్జ్ ఖలీఫా 7th ఫ్లోర్ 10th ఫ్లోర్ 13th ఫ్లోర్కి వెళ్ళిపోయింది. అప్పుడు 15th. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ మై అందరికీ. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలకి మీరు ఎంత లైక్ చేసి షేర్ చేస్తే అంత మంచి వీడియోలు తీసుకొస్తాను, లేకపోతే నేను కంప్లీట్ ఫుడ్ వీడియోలు చేసేసుకుంటాను. గుడ్ మార్నింగ్ మయా. హలో నమస్తే. ఎస్ సలాం వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈరోజు మేము మీరు ఎప్పటి నుంచో కోరుకుంటున్నా, మీరే కాదు నేను కూడా పెడదాం అని అనుకుంటున్నా, నేను చూద్దాం అని అనుకుంటున్నా ప్లేస్ ఏంటి? బుర్జ్ ఖలీఫా. వరల్డ్లోనే ప్రస్తుతానికి టాలెస్ట్ బిల్డింగ్ కి ఎక్కబోతున్నాం. అది కూడా ఎన్నో ఫ్లోర్కి వెళ్తాం మనం? 124 అండ్ 125th ఫ్లోర్కి వెళ్తాం. ఫ్లోర్కి వెళ్ళబోతున్నాం అనమాట. కరెక్ట్గా సన్సెట్ టైంకి వెళ్తున్నాం. సో మనం అక్కడ నుంచి నైట్ వ్యూ, మార్నింగ్ వ్యూ కూడా చూద్దాం. ఇప్పుడు అబుదాబి నుంచి దుబాయ్ స్టార్ట్ అయిపోతున్నాం. మొత్తం మా ఫ్యామిలీ అందరం. మా పుట్టోడు చూడండి, మేము వీడియో తీస్తున్నాం తెలియడం లేదు, కోతి పిల్ల. సరే ఏ మాత్రం లేట్ చేయకుండా బాబోయ్ రే ఏంట్రా. నాకు ఈ ఎండకి ఎలా ఉందంటే చలేస్తే ఒక బాధ, ఎండ వస్తే ఒక బాధ. మా ఊళ్ళో ఎండలో నుంచి మాట్లాడుకుంటే ఇందాక అడిగాను ఏం మీకు ఏం అనిపించారు, మాకేం అనిపించట్లేదు అన్నారు సింపుల్ గా. వచ్చేసాడు మా చిన్నోడు కూడా. మేము అందరం కలిసి వెళ్తున్నాం. ఇప్పుడు దగ్గొచ్చేస్తుంది పిల్లోడికి. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. చలో. పార్కింగ్ చూడండి ఎలా ఉందో. అదే పార్కింగ్ లో నుంచి పైకి వెళ్తున్నాం మాల్లోకి. ఎలా ఉంటుంది ఏంటో దుబాయ్ మాల్. ద విలేజ్ అని ఉంది బోర్డు. లోపలికి ఎంట్రీ అవుతున్నాం మాల్లోకి. అయ్యా ఇది నేను చూస్తానని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరో చూపించి చెప్పలేదు రియల్ డైనోసార్ స్కెలిటన్ ఇది. ఎంత పెద్దగా ఉందో చూడండి. 80 feet అంట. 80 అడుగులు. 150 నుంచి 155 మిలియన్ లక్షల సంవత్సరాల మధ్యలో పుట్టింది ఉన్నదంట. ఇది 2008లో అమెరికాలో కనుగొట్టారంట. తవ్వి తీశారు బయటికి. చూడండి ఎలా ఉందో. ఆ మెడ చూడండి ఎంత ఉందో. అక్కడ నుంచి తలకి ఏంటి ఎంతే ఉంది, చిన్న తల చూడండి ఎంత ఉందో. పొట్ట మాత్రం ఉంది భారీగా, చాలా చిన్న తల. దాని కాలు చూడండి ఎంత ఉందో. దాని పొట్ట, రిబ్స్, తల ఇలా బ్యాక్ వస్తే తోక, దాని తోక అన్నమాట. తోక రౌండ్ వేసాడు. ఈ బోన్ చూసారా ఎంత ఉందో, ఎంత పెద్దగా ఉందో. ఎక్కడ బోన్ అంటారు ఇది? అన్ని బోన్స్ దానికి అన్ని బోన్స్ కనబడుతున్నాయి. ఎక్కడ బోనో మరి. చాలా పెద్ద బోన్. అదిగోండి అలా తవ్వి బయటికి తీసారన్నమాట. అలా తవ్వి 360 బోన్స్ తీసారు మొత్తం బయటికి. వేరే ఏ జాతి బోన్స్ దీని దగ్గర దొరకలేదంట. 2 సంవత్సరాలు పట్టిందంట ఇది మొత్తం తవ్వి బయటికి తీయడానికి. కానీ తీసి ఇవన్నీ బోన్స్ కలపడానికి. అంటే ఇన్ని రోజులు నాకు తెలుసు, నమ్మాను, 99% నమ్మాను డైనోసార్లు ఉన్నాయని. 100% నమ్మేశాను అన్నమాట ఇప్పుడు ఇది చూసిన తర్వాత. మనుషులు ఎంటర్ ఏ వరల్డ్ ఆఫ్ మ్యాజిక్ అని చెప్పేసి బోర్డు పట్టుకుని ఆ సూట్ వేసుకుని వెళ్తున్నారు ఈ ఎక్వేరియంలో. అసలు సిసలైన దుబాయ్. దాని ఆపోజిట్ లో ఇక్కడ చూసుకుంటే బుర్జ్ ఖలీఫా. మ్యాటర్ ఏంటంటే మా టికెట్లు 3:30కే 4 minutes టైం ఉంది. లోపలికి వెళ్ళిపోవాలి మనం అర్జెంటుగా. ఇక్కడ ఫౌంటైన్ షో జరుగుద్ది నైట్. మేము చూపిస్తాం మీకు లాస్ట్ లో వీడియోలో. ఇదంతా ఇటుపక్క దుబాయ్ మాల్, ఇటుపక్క వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా. మనం ఎంట్రన్స్కి వెళ్ళాలి. రే చూడ్డా దూరం నుంచి వస్తే ఏమో కానీ దగ్గర నుంచి ఎంత ఉందో, ఎంత పొడవుందో. ఎంత మంది ఖాళీ లేదురా. అందరూ కూడా ఎక్కువ ఫారినర్సే కనిపిస్తున్నారు ఇక్కడ. అందరు ఫారినర్సే ఉన్నారు. అసలు లోకల్ వాళ్ళు అసలు ఎవరు కనిపించట్లా. ఇదిగోండి బుర్జ్ ఖలీఫా. ఈ బుర్జ్ ఖలీఫా మనం ఆ పైకి వెళ్తాం ఇప్పుడు. అయితే ఎంట్రన్స్ వచ్చేసరికి ఎక్కడ ఉంది, ఎట్ ద టాప్ బుర్జ్ ఖలీఫా రెస్టారెంట్స్, ఫుడ్ హాల్ అన్నీ కూడా ఇందులో. పదండి వెళ్దాం. ఇదిగోండి ఇక్కడ లైన్ ఉందన్నమాట. ఇలాగా చాలా పెద్ద లైన్ ఉంది. ఇలా లైన్లో వెళ్తే ఆ ఎదర టికెట్లు ఇక్కడ చెక్ చేస్తున్నారు. చెక్ చేసి ఆన్లైన్ పరిస్థితి లేకపోతే ఇక్కడ కొనాలనేది అక్కడ బోర్డులు ఉన్నాయి, అక్కడ కొనుక్కోవడమే. లైన్ చూడండి ఎంత ఉందో. లైన్లో వెయిట్ చేస్తున్నాం లోపలికి వెళ్ళడానికి. కొన్ని రీల్స్ వస్తున్నాయి చూసావా, హబీబీ డోంట్ కమ్ టు దుబాయ్ అని. ఇదే పరిస్థితి. ఇది చూస్తే అనుకోవచ్చు. టికెట్ హోల్డర్స్కి చిన్న లైనే.
ఆన్లైన్లో టికెట్ కొనుక్కున్న వాళ్ళకి పెద్ద లైన్, స్కై టికెట్ హోల్డర్ అని కొంచెం పెద్ద రేట్, అది ఎక్కువ రేటు. అది లాంజ్ టికెట్ హౌస్. స్కై టికెట్ ఉంది కదా, అది 148 ఫ్లోర్. లాంజ్ అన్నది 152 ఫ్లోర్. ఫుల్ కంప్లీట్ మీల్స్ అది లాంజ్. వాళ్ళకి ఇంకా లైన్ లేదనమాట, వాళ్ళు స్కిప్ చేసేయచ్చు లైన్. ఇక్కడికి కూడా వచ్చి టికెట్లు కొనుక్కోవచ్చు. ఇక్కడ లగేజ్ రూమ్ ఉంది, ఆల్రెడీ లగేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ టికెట్, ఇక్కడ మనం ఆన్లైన్ టికెట్ చూపిస్తే స్కాన్ చేసుకుని మనకి ఈ టికెట్లు ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ టికెట్లు తీసుకుని మళ్ళీ ఇంకో లైన్లో నిలబడ్డాం. బేసిక్గా ఆన్లైన్లో తీసుకున్నా ఇక్కడ తీసుకున్నా పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే ఆన్లైన్లో తీసుకున్నా మనకి టెన్షన్ ఉండదు ఎంత ఏంటి అనేది. ఇక్కడ డిస్ప్లే చూసి మోసపోకండి. డిస్ప్లేలో ఫ్రమ్ అని రాస్తుంది. ఫ్రమ్ 129 అంటే టైం పెరిగే కొద్దీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి అన్నమాట. మార్నింగ్ స్లాట్లో తక్కువ రేట్ ఉంది, సన్ రైజ్కి ఎక్కువ ఉంది. ఆఫ్టర్నూన్ వరకు 1-12 వరకు తక్కువ ఉంది. 12 తర్వాత నుంచి ఈవినింగ్ వరకు ఎక్కువ, సన్సెట్ వరకు. నైట్ మళ్ళీ తక్కువ. వీబీ డోంట్ కమ్ టు దుబాయ్. మొత్తానికి లోపలికి వచ్చాం. మైక్ యూజ్ చేయొద్దు అన్నారు, అందుకని నేను నార్మల్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా యొక్క స్ట్రక్చర్ పెట్టారు. కింద ఏమో చిన్న గ్రాఫిక్స్ ఇచ్చారనమాట, ఇసుకలాగా. ఆ పైనుంచి వస్తుంది, ఆ పైనుంచి అలా ఏదో అలా కింద పడి ఇలా వస్తున్నట్టుందన్నమాట. మోడర్న్ దుబాయ్. ఇలా కిందకి నడుచుకుంటూ వెళ్తే ఫ్రమ్ ద ఎర్త్ టు ద స్కై. 2004లో మొదలు పెట్టారు. 2005లో స్ట్రక్చర్ స్టార్ట్ అయింది. ఒక్క సంవత్సరంలో 50 ఫ్లోర్లు కట్టేశారు. 2001 సంవత్సరానికి 100 ఫ్లోర్లు అయిపోయింది. 2007కి 2 సంవత్సరాల్లో 100 ఫ్లోర్లు కట్టేశారు. అదే 2007లోనే అదే ఏళ్ళలో 150కి వెళ్ళిపోయింది. 2008లో 160. వరల్డ్ టాలెస్ట్ మ్యాన్ మేడ్ స్ట్రక్చర్ కింద రూపాంతరం చెందింది. అక్కడ 10 అయ్యింది, డబ్బులు తగ్గిపోయినాయి వాళ్ళ దగ్గర. ఇలా మొదలై కన్స్ట్రక్షన్. ఓ మై గాడ్, 2009 కల్లా కంప్లీట్ అయిపోయింది. 2004లో స్టార్ట్ చేసి 5 సంవత్సరాల్లో కంప్లీటెడ్. 3:30కి వచ్చాం, టైం వచ్చి 4:30 అవ్వబోతుంది. ఇంకా లిఫ్ట్ ఎక్కలేదు మేము. మొత్తానికి ఒక స్టెప్ వచ్చాం, లిఫ్ట్ దగ్గర దాకా వచ్చాం. అరే ఆ లిఫ్ట్ చూడండి ఎలా పరిగెట్టేస్తుందో. 12 సెకండ్స్లో 21 ఫ్లోర్స్, 60 సెకండ్స్లో 124 వెళ్ళిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాం లిఫ్ట్ ఎక్కడానికి. బుర్జ్ ఖలీఫా లిఫ్ట్ మామూలుగా ఉండదు. లైట్ ఆపేసాడు, వెళ్ళిపోతుంది. మళ్ళీ 4-5 వెళ్ళిపోయింది. అప్పుడే ఏంటి ఇట్లా 7th ఫ్లోర్ 10th ఫ్లోర్ 13th ఫ్లోర్కి వెళ్ళిపోయింది. అప్పుడే 15th. చెవులు కూడా మూసుకున్నాయి అప్పుడే. నా చెవులే మూసుకోవట్లేదురా. 25, 26. అరే ఏంట్రా, నేను అంత స్పీడ్గా నెంబర్ కూడా లెక్క పెట్టలేను కదా, అంత స్పీడ్గా వెళ్ళిపోతుంది. అయ్యా ఇందులో స్కామ్ ఉందిరా లెక్కల్లో. అరే అరే చెవులు మూసుకుపోయినాయి, చెవులు మూసుకుపోయినాయి. లెక్కల్లో ఏదో స్కామ్ ఉందిరా ఇక్కడ. కాదు స్క్రీన్ ఏం కన మొత్తం చేయక్కడగా ఉందండి. డిస్ప్లే ఏం లేదే. అరే చెవు మూసుకుపోయిందిరా. లైట్లు వెళ్తే అలా మూసిపోతే అలా మూసిపోయింది. ఫైనల్గా 117, 118, 119 స్లో అవుతుంది, స్లో అవుతుంది. చెవు మూసిపోయింది. 6 ఫ్లోర్ల నుంచి స్లో అయిపోయింది. 123, 124 వచ్చేసారు. 124 ఒక్క నిమిషం పెట్టిందిరా. 60 సెకండ్స్ పెట్టింది అంతే. ఎగ్జాక్ట్లీ 60 సెకండ్సే. ఇప్పుడే వచ్చాము 124th ఫ్లోర్కి. ఇక్కడ డిస్ప్లే ఇచ్చాడు. ఇద్దరం, మీరు నేను ఒకేసారి చూద్దాం కిందకి. ఓ ఫైనల్లీ వచ్చేసాం గాయ్స్. ఇక్కడి నుంచి చూడండి వ్యూ. వేరే లెవెల్. అబుదాబి కనిపిస్తుందేమో చూడరా. అదిగో చెప్పడితే అబుదాబి. అరే సూపర్, వేరే లెవెల్, మామూలుగా లేదు అసలు. రోడ్లు చూడు ఎంత ఉన్నాయో, చిన్న చిన్న రోడ్లు. ఇంకా మనకి మనం ఇంకా ఎంత పైకి వచ్చాం చూడండి. మనకన్నా ఇంకా బుర్జ్ ఖలీఫా ఒక 20 ఫ్లోర్స్ ఉంది, 52 వరకు. అటువైపు వ్యూ చూద్దాం ఇప్పుడు. ఇటుపక్క చూసారు కదా, ఇది మొత్తం దుబాయ్ మాల్. మీకు ఇది వచ్చేసరికి ఫౌంటైన్. ఇక్కడ నడుస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చాం మనం, కరెక్ట్ ఆ ప్లేస్ లో నుంచి. ఇంకో వైపు వచ్చాం మనం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. అరే దీని నీడ చూడు ఎలా పడుతుంది అక్కడ. బుర్జ్ ఖలీఫా నీడ ఆ బిల్డింగ్ మీద. ఇది వైపు ఇంకోటి కొంచెం ముందుగా ఉండు, భయం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలంటే. వేరే లెవెల్, సూపర్ ఉంది. ఎంత చల్లగా ఉందంటే ఇక్కడ. చలి గాలి మామూలు చలి వేయట్లేదు. ఇక్కడ చూడండి కూర్చుంటారు. ఇక్కడ బుర్జ్ ఖలీఫా పై నుండి కిందకి దుబాయ్ చూడండి ఎలా ఉందో. లైన్లో ఉన్నప్పుడు హబీబీ డోంట్ కమ్ టు దుబాయ్ అన్నాను, కానీ ఫాస్ట్ టికెట్లు తీసుకుని కమ్ టు దుబాయ్ కొంచెం డబ్బులు ఎక్కువ చూసుకుని
లేకపోతే లైన్లో చచ్చిపోవాలి. 2 గంటల నుంచి ఉన్నాం. చూడండి ఎలా ఉందో మా వెనక. అసలు అన్నీ కూడా చిన్న 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 కనబడుతున్నాయి పైనుండి. ఇక చాలా స్థలం ఖాళీ ఉంది. ఎందుకు వదిలేసారు? కట్టేంటారు అక్కడ కూడా ఏదో ఒకటి. బుర్జ్ ఖలీఫా కట్టారు కదా, ఇంకా మంచిది ఏమైనా కట్టేయండి. ఎంత ఖాళీ స్థలం ఖాళీగా ఉందో. అవన్నీ సముద్రాలా లేకపోతే వీళ్ళ కట్టుకున్నవో కూడా అర్థం కావట్లేదు. అవన్నీ పక్కన ఇటు పక్కన మొత్తం చూసుకుంటే మీకు పోర్టు కనిపిస్తుంది. ఇంట్రా మనం ఎప్పుడు వీడియోలో చూసిన వ్యూ కనిపించట్లేదు ఏంటి అనుకుంటాను. ఆ వ్యూ ఎక్కడ ఉంది ఇంతకీ? అటంతా చెరువులే. అయ్యా రోడ్డు చూసారా? చాలా వీడియోల్లో చూసుంటారు మీరు, చాలా ఫొటోస్లో కూడా ఆ రోడ్డు. ఈ బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో. మధ్యలో ఏదో ఇది కట్టిన ఆ బిల్డింగ్ రా, ఆ బిల్డింగ్ పైన రా స్విమ్మింగ్ పూల్లో ఉండి బుర్జ్ ఖలీఫాతో ఫోటోలు పెడతారు. అదే పెద్ద బిల్డింగ్లు, చిన్న బిల్డింగ్, 5 సముద్రం. హైలైట్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఆ రోడ్డు చూడండి ఎన్ని రోడ్లు ఉన్నాయో, ఒకదాని మీద ఒకటి. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇదైతే. ఇటు నుంచి ఇంకో వ్యూ అనమాట ఇది నాకు తెలిసి దుబాయ్ మాల్ ఫౌంటైన్ షో జరుగుద్ది కదా, ఆ వ్యూ అనమాట. చాలా పెద్దది ఉంది ఫౌంటైన్, మాటల్లో చెప్పలేని ఈ ఫీలింగ్ నేను. ఇక్కడ కావాలంటే కాఫీ కూడా ఉంది, కాఫీ కూడా తాగొచ్చు 124th ఫ్లోర్లో. ఇక్కడ ఏమన్నా షాపింగ్ చేసుకోవచ్చు అంటే ఇలాగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు బుర్జ్ ఖలీఫా షేప్లో. నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా షేపు ఇది మ్యాగ్నెట్టే. నెక్స్ట్ బుర్జ్ ఖలీఫా చిన్న చిన్న స్టాచ్యూలు చూడండి ఎలా ఉన్నాయో. అలా గోల్డ్, సిల్వర్ కలర్. గోల్డ్ అంటే ఒరిజినల్ గోల్డ్ ఏం కాదు, మెటల్ టవర్స్ అంట. ఇలా బాటిల్లో కూడా ఉన్నాయి. ఇలా కూడా ఉన్నాయి ఇవి చూడండి. అదిరిపోయింది కదా. ఇలాగా ఇవి ఎక్కడ చూసుకుంటే సేమ్ ఇంకన్నీ బుర్జ్ ఖలీఫా. ఎక్కడ చూసినా బుర్జ్ ఖలీఫా మగ్గు, వుడెన్ మ్యాగ్నెట్ లెటర్స్, ఇలా అన్నీ. ఇదేమో బుర్జ్ ఖలీఫా చిన్న బుక్, పాకెట్ బుక్ లాంటిది, పాకెట్ బుక్కే. ఇది వచ్చేసరికి బుర్జ్ ఖలీఫా కీ చైన్. ఇంకన్నీ ఇంకా A to Z ఇక ఎక్కడ చూసినా మనకు బుర్జ్ ఖలీఫా హ్యాండ్ బ్యాగ్లు. ఇదిగోండి బుర్జ్ ఖలీఫా హ్యాండ్ బ్యాగ్, బుర్జ్ ఖలీఫా వాటర్ బాటిల్, బుర్జ్ ఖలీఫా క్యాప్స్. దీని కాస్ట్ వచ్చేసరికి 89 AED. బుర్జ్ ఖలీఫా టీ షర్ట్లు, ఇంకంతా బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు దీని నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్దాం మనం. 125th ఫ్లోర్కి వెళ్ళాలంటే ఈ స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే 125th ఫ్లోర్కి వెళ్తాం. ఫోటోగ్రఫీ వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు, ఎక్కడికక్కడ ఫోటోలు తీస్తున్నారు. ఇది 125th ఫ్లోర్ నుండి వ్యూ. ఇందాక 124th చూసారు కదా, ఇది 125th అనమాట. మొత్తం గ్లాసులే, చుట్టూ గ్లాస్ అనమాట. మనం నడుచుకుంటూ వెళ్ళే కొద్దీ మనకి వ్యూ మారిపోతుంది అనమాట. ఇది సన్సెట్, ఇక్కడ సన్సెట్ జరుగుతుంది. సేమ్ కింద ఫ్లోర్ ఉన్నట్టే ఉంది, కాకపోతే ఇంకొక ఫ్లోర్ పైకి వెళ్ళామన్నమాట మనం. అందరూ అలా కూర్చొని సన్సెట్ చూస్తున్నారు అనమాట. ఇక్కడ సన్సెట్ దగ్గర సెటిల్ అయిపోయారు. సన్సెట్ అయ్యేదాకా వెళ్ళరేమో. సన్ కూడా ఏంట్రా అంత బాగుంది ఏంట్రా ఇక్కడ సన్సెట్. డైరెక్ట్ గ్లాస్ బ్రిడ్జ్ లాగా పెట్టారు, కానీ ఇది గ్లాస్ బ్రిడ్జ్ కాదు. అది నడుస్తూ ఉంటే పగిలిపోతుంది అనమాట. అక్కడ చూడండి, అది పగిలిపోతుంది. మనం ఇప్పుడు నడుద్దాం గ్లాస్ బ్రిడ్జ్ మీద. కొట్టు. ఒరే పగిలిపోయింది, ఇదిగో పగిలిపోయింది. ఒరే పడిపోయాడు రా బొడ్డాడు, బొడ్డదే పడిపోయింది. మేఘాల మీద ఉన్నాం, అదే పగిలిపోయింది. అరే వీడియో స్టార్టింగే చెప్దాం అనుకున్నాను మాయా, సో సారీ అందరికీ కూడా. హ్యాపీ క్రిస్మస్ మాయా అందరికీ. సంవత్సరానికి 2-3 పండుగలు ఉంటాయేమో మీకు, అలా బాగా ఎంజాయ్ చేయండి. మీ అందరికీ కూడా బుర్జ్ ఖలీఫా పై నుండి హ్యాపీ క్రిస్మస్ విష్ చేస్తున్నాను. మామూలుగా ఉండదు మనతోని. మీరు కూడా ఆ సన్సెట్ చూసి ఎంజాయ్ చేయండి. ఆల్మోస్ట్ వెనక సన్సెట్ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఏమేమి జరిగినాయి అంటే, ఇప్పుడు మనకి ఆన్లైన్లో టికెట్ కొన్నాము, ఇక్కడికి వచ్చాము, గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎక్కడికక్కడ చూపిస్తుంది ఇలా వెళ్ళాలని వెళ్ళాము, లైన్లో నిలబడ్డాము. ఆ ఆన్లైన్లో ఏదైతే ఫోటో ఉంటుందో అది చూపిస్తే లైన్లోకి పంపిస్తున్నారు. ఆ లైన్లో కొంచెం ఎదురుకి వెళ్తే అది ఆ టికెట్ చూపిస్తే ఫిజికల్ టికెట్ ఇస్తున్నారు. ఆ ఫిజికల్ టికెట్ పట్టుకుని మళ్ళీ లైన్లో నిలబడుతుంటే అది స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ లైన్లో నిలబడితే లిఫ్ట్ దగ్గరికి పంపిస్తున్నారు. లిఫ్ట్ ఎక్కడానికి మళ్ళీ లైను. అది ఎక్కిన తర్వాత 60 సెకండ్లో 124వ ఫ్లోర్కి తీసుకెళ్ళి వదిలాడు. ఇక తర్వాత ఇక్కడ మొత్తం నేను మీకు చూపించా.
ఇవన్నీ అంతే అనమాట. ఇక్కడ ఏం కొనాలన్నా, తాగాలన్నా, తినాలన్నా డబ్బులు కట్టాలి. ఫోటోలు దిగాలన్నా, అంటే కెమెరాతో ఫోటో దిగాలన్నా డబ్బులు కట్టాలి. ఇవన్నీ ఎంత ఖర్చు అయింది అంటే ఇక్కడ డబ్బుల్లో, యూఏఈ డబ్బుల్లో వలీగడికి నాకు కలిపి 518 AED 518 AED అయిందనమాట. అది మన ఇండియా రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఎంత అనేది మీరు కింద కామెంట్ చేయండి. చూస్తూ ఉండగానే సన్సెట్ కంప్లీట్ అయిపోయింది. మెల్లగా బిల్డింగ్లు అన్ని లైట్లు కూడా వేసారు. ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు దాకా చూసిన సన్సెట్లో ద కాస్ట్లీయెస్ట్ బెస్ట్ కూడా సన్సెట్ అనమాట ఇది. బుర్జ్ ఖలీఫా కన్నా అయానే పెద్దగా ఉన్నట్టున్నాడు ఏంటి? సూపర్. ఎందుకు అలా ఉన్నావు? ఎందుకు అలా ఉన్నావు? ఏం బాలేదు? ఏ ప్రాబ్లం రా? ప్రాబ్లం అంటే ప్రాబ్లం. ఏం ప్రాబ్లం వచ్చింది నీకు చెప్పు. ఒకేసారి పైనుంచి కిందకి దింపేశాడు కదా, నా చెవులేం వినిపించట్లా. అందుకే మధ్య మధ్యలో వదులుతాం, గుర్తుకేస్తా ఉండాలి. నాకేం వినిపించట్లా. నాకు దాని నుంచి అప్పట్లో 10 నిమిషాలు అయింది, ఏం వినిపించట్లా. ఏమో ఏదో అయిపోయింది నాకు. క్యాన్సిలేషన్ యాక్టివ్ అయింది. ఇక్కడ ఫౌంటైన్, వాటర్ ఫౌంటైన్ జరుగుద్ది ఇప్పుడు. అది చూద్దామని చెప్పేసి వచ్చాం. ఎంతమంది జనం ఉన్నారేంట్రా బాబు. ఎలాగ చూడడం మనం. బుర్జ్ ఖలీఫా నైట్ వ్యూ చూడండి ఎలా ఉందో. వావ్, వేరే లెవెల్. ఇప్పుడు ఇక్కడే ఫౌంటైన్ స్టార్ట్ అవుద్ది. ఇదిగోండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బేసిక్గా మనం ఇందులోకి వెళ్ళి ఆ బుర్జ్ ఖలీఫా ఆ పైకి ఎక్కామన్నమాట. ఇంటికి వచ్చేసామయ్య. ఇలాంటి కంటెంట్ ఉన్న వీడియోలకి మీరు ఎంత లైక్ చేసి షేర్ చేస్తే అంత మంచి వీడియోలు తీసుకొస్తాను. లేకపోతే నేను కంప్లీట్ ఫుడ్ వీడియోలు చేసేసుకుంటాను. అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.